అందరికీ నమస్కారం అండి. నేను మీ ఉమామహేశ్వరిని. అందరికీ నమస్కారం. నా పేరు సీత. నువ్వు సీతవా? కాదమ్మా. ఏం జరుగుతుంది ఇవాళ? ఏం వారం? ఎలా శనివారం. శనివారం అంటే నాగార్జున నాగార్జున గారు వస్తారు. ఎలా ఉంటుందో చూడాలి. అయితే నిన్నటి విశేషాలు తెలుసుకుందాం. ఏం తెలుసుకుందాం? సుమన్ శెట్టి ఇమ్ము కాసేపు డిస్కషన్ చేసుకున్నారు. ఇమ్ము ఏడ్చాడు అనమాట. మనకి పెయింట్ గేమ్లో ఓడిపోయాడు కదా, మా పాప ఓడిపోయినందుకు పాపం ఇమాన్యుల్ ఏడ్చేసాడు పాపం. రాము అప్పుడే కాదు, అది రీతు, ప్రియ, డెమోన్ పవన్ డిస్కషన్ కాసేపు అయింది. ఆటలాడురా బొమ్మలో దిబ్బేస్తాం. అది మొత్తం మీదండి భలే ఉంది ఆట కదా, బాగుంది. కానీ బిగ్ బాస్ ఏం చెప్పాడు చెప్పు? బిగ్ బాస్ ఏమని చెప్పాడు? ఫస్ట్ మా అమ్మ గేమ్లోకి వెళ్ళిపోయింది కాబట్టి ఇంకా వేరే డిస్కషన్ ఏం అక్కర్లేదు. అంతకుముందు ఏమన్నాడు? రీతును హరీష్ మాట్లాడుకుంటున్నారు కదా. రీతు హరీష్ మాట్లాడుకుంటే ఏమన్నా తెలుసా? జైలు ఉంది. రీతు అంది జైలు ఉంది కానీ ఎవరు వెళ్ళలేదు ఇంకానే అంటే, అప్పుడు హరీష్ ఏమంటున్నాడు? సంజన వెళ్తుంది జైలుకి అని చెప్పాడు. కానీ హరీష్ బాగున్నాడు కదా 2-3 రోజుల నుంచి. సంజన ఏంటి బాబా అలా తయారైంది? బాగుంది కాదు, సంజన అని జైల్లో పంపుతాడంట. అన్ని తినేస్తుంది, దంసపులు తాగేస్తుంది. దొంగ చెట్టు కాదు బాబా. మా అమ్మకి థమ్సప్లు తాగేస్తుందంటండి. 2 సీసాలు తాగేసింది. 2 సీసాలు థమ్సప్ తాగేసిందంట. మళ్ళీ నోమో ఇదేంటి, నాకైతే నచ్చింది సంజన క్యారెక్టర్. ఎందుకంటే కామెడీగా హాయిగా ఎంజాయ్ చేస్తుంది. దాసేసుకుని తినేస్తుంది. అక్కడే పెట్టింది పులుసు. మళ్ళీ ఏమో ఇది ఏమి తాగను, నాకు చాక్లెట్ తిన్నావు, థమ్సప్ తాగను, ఏం తిన్నట్టండి పట్టేస్తుంది. అది అయిపోయిన తర్వాత మొత్తం మీద సంజన జైల్లోకి వెళ్తే బాగుండన్నారు. అదే అయిపోయింది. హరీష్ మాత్రం నామినేషన్స్ అయిపోయినప్పటి నుంచి మరి ఏం మాయ చేశారు కానీ నీట్గా ఉన్నాడు కదమ్మా. నీట్గా శాంతంగా మంచిగా నవ్వుతూ మంచిగా ఉన్నాడు, బాగున్నాడు. అది బాగానే ఉంది. కాకపోతే బిగ్ బాస్ గేమ్ పెట్టారు. ఎవరికి? ఈ వీళ్ళకి. ఎవరికమ్మా? టెండెంట్స్కి, అద్దుకున్న వాళ్ళకి పెట్టారు. అద్దుకున్న వాళ్ళకి గేమ్ పెడితే వాళ్ళు అంటే ఓనర్ అవ్వడానికి, టెంపరీ ఓనర్ అవ్వడానికి అవకాశం ఇస్తున్నారు అనమాట. అవకాశం ఇస్తే ఏమైంది? పాపం గేమ్ పెట్టారు, బాగానే నడుస్తుంది. బాగానే నడుస్తున్నప్పుడు ఇది ఏంటి, ఏదో చెప్పాలనుకున్నానమ్మా. అదే మన పాట అయిపోయింది. పాట గుర్తులేదు నాకు ఈరోజు. పాట గుర్తులేదు కానీ వీళ్ళు ఏం చేశారంటే రాయలేదు. పాట గుర్తులేదు. ఆ పాట ఏంటో కూడా తెలియలేదు నాకు. అది అయిపోయిన తర్వాత వీళ్ళు డ్యాన్స్ కదండి, గేమ్ స్టార్ట్ చేశారు. గేమ్ స్టార్ట్ చేస్తే ఫస్ట్ సంచాలకుగా ఎవరున్నారు? ప్రియ ఉంది. బిగ్ బాస్ ఏమన్నాడంటే, ముందు గేమ్ స్టార్ట్ అయినప్పుడు ఏమని చెప్పాడు? మీరు ఎవ్వరు గ్రూపు కోసం ఆడకండి, ఇండివిజువల్గా ఆడండి. అంటే ఎవరికి వాళ్ళే ఆడుకోండి కానీ గ్రూప్ కోసం ఆడొద్దు అని చెప్పి క్లారిటీగా చెప్పాడు. ఎందుకంటే ఇప్పుడు ఓనర్ ఒకలే అవుతారు, గ్రూప్ మొత్తం అయిపోరు కదా ఓనరు. అలాంటప్పుడు ఇండివిజువల్గా ఆడుకోవాలి కదా. అవి ఏంటి సెలబ్రిటీలు అయ్యి ఉండి కూడా ఆడటానికి చిరాకు చేసేసారు. ఎవరిదాడు ఆడుకోవట్లే. ఆడికి ఈడు సపోర్ట్. ఇప్పుడు ఇమాన్యుల్ అయితే ఎవడి తీయడంటే ఎవడి తేడంట. అది తీసుకోవాలి, ఎవడైనా తీసుకోవాలి, అతనే వేరే వాళ్ళు తీసుకోవాలి. అసలు అలా ఏమీ చేయలేదు. మొత్తం మీద రీతు దగ్గరికి వచ్చారు. రీతు మాత్రం ఏడుతుందో ఏడట్లేదో, నటిస్తుందో కూడా తెలియట్లేదు. ఏడుతుందా? మా అమ్మ చూడండి ఏడుతుందంటండి. అవి ఎలా ఇదేంటి యాక్టింగ్ లాగా అనిపించింది నాకు. మహానటి అనమాట. దెబ్బలు అసలు చాలా. తనూజాన్ అయితే పాపం ఎంత బాధ పెట్టేసిందో, పడగొట్టేసి. సుమన్ శెట్టిని ఇలా కొడితే సుమన్ శెట్టిని తీసేశారు. మరి ప్రియా అదేంటి రీతు తనూజ మీద పడిపోయింది కదమ్మా శరీరం మీద, అదేంటి పడగొట్టేసేసి మన ఆవిడని మాత్రం తీయలేదు. వీళ్ళందరూ ఆయన నిజంగా వాళ్ళు ఏమంటున్నారంటే, ఇమాన్యుల్ ఏమన్నాడు? ఎప్పుడు ఈ సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఆ అటెండెంట్స్తో కంటే ఓనర్స్ తోటే ఎక్కువ ఉంటుంది. ఎప్పుడు ఆ రూమ్లోనే ఉంటుంది కదా మీ ఇంట్లో, ఏదో ఒకటి తినడం. అబ్బాయికి ఇప్పుడు కెప్టెన్ అయ్యాడు, అబ్బాయికి తినిపించడం, ఏం చేసినా అక్కడే ఉంటుంది అమ్మాయి రీతు. ఈ టెండెంట్స్తో ఉండట్లేదు. ఇమాన్యుల్ అన్నది కూడా రైటే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు గ్రూప్ గేమ్ ఆడొద్దు అని వాళ్ళు అంటున్నారు. గ్రూప్ గేమ్ నడిచినప్పుడు సపోర్టు సంజన గారు ఫ్లోరా గారు ఒకటైపోయారు. సంజన గారు ఫ్లోరా గారు ఏం చేశారు? ఇమాన్యుల్కి సపోర్ట్ చేస్తున్నారు కదమ్మా. ఇమాన్యుల్ సపోర్ట్ చేస్తుంటే పాపం ఇమాన్యుల్ అన్నాడు, నాకు ఎవరు సపోర్ట్ చేయొద్దు, నేను చేసుకుంటాను అని చెప్పాడు. రామురాతోడి మొత్తం తీసేసుకుంది ఎవరు? రీతు. అప్పుడు పాపం ఇమాన్యుల్ వేసేసాడు. ఇమాన్యుల్ వేసేసిన తర్వాత ఎవరి బొమ్మలు వాళ్ళకి వేసేసిన తర్వాత పాపం ఆ అబ్బాయి ఏమో కామ్గా ఉన్నాడు. ఆ అబ్బాయి ఏం చేయాలో అబ్బాయికి తెలియట్లేదు లేకపోతే ఆలోచనకి సరిపోయింది. కాకపోతే మొత్తం మీద ఏం చేశారు?
రాము రాతోడిని ఫస్ట్ ఏమో మళ్ళీ డెసిషన్ తీసుకున్నప్పుడు ఇమాన్యుల్ అన్నారు, రీతు ఏమో ఒప్పుకోకుండా రాము అంది. మళ్ళీ రాము అంటే పోనీ రాము అని చెప్పి తనూజ చెప్పేసింది ఇంకా రాము అని. రాము ఎందుకు చేస్తారు మళ్ళీ డిస్కషన్ చేయండి, పాయింట్లు చెప్పండి అని మళ్ళీ రీతు అంటుంది. అది ఏం మాట్లాడుతుందో రీతు ఆవిడకి అర్థం అవ్వట్లేదు. ఆయన ఆమె యాక్ట్ చేస్తున్నట్టు ఆ ఏడుపు అయితే యాక్టింగ్ గానే ఉంది. సుమన్ శెట్టి గారిని అనవసరంగా తీసేశారు కదమ్మా. ఇటు చిన్న గీలా కొట్టిందని సంజన పాపం తీసేసారు. చాలా బాగా ఆడాడు ఈసారి సుమన్ శెట్టి. బాగా మంచిగా టాయ్స్ అన్నిటిని బొమ్మలన్నిటిని పెట్టేసుకొని చాలా చాలా బాగా ఆడాడు పాపం. ఆడినా కూడా ఆయన్ని తీసేశారు. ఇమాన్యుల్కి అందరూ సపోర్ట్ చేయరు. ఇమాన్యుల్ బాగానే చేస్తాడు. రామురాతుడు కూడా సపోర్ట్ చేయొచ్చు, మేము కాదను. కాకపోతే ఏంటంటే ఒకరి మీద ఉండాలి కదా. రామురాతుడిని చేసినందుకు ఇమాన్యుల్ కూడా ఏం బాధపడలేదు కదా, మంచిగా అయ్యింది అన్నాడు. కాకపోతే గ్రూప్ గేమ్ ఆడుతున్నందుకు ఇమాన్యుల్కి బాధ కలిగింది. అయినా కానీ రీతు మాత్రం కొంచెం ఏ విధంగా అయినా అటువైపే ఉంది, ఓనర్స్ వైపే ఉంది ఎప్పుడు చూసినా. డెమోన్ పవన్ ప్రియా వీళ్ళందరితోటి. రామురాతోడిని ఇది ఇప్పుడు ఓనర్ అయ్యాడు కదమ్మా. ఓనర్ అవడం వల్ల ఏమైంది అనుకున్నావు? ఏమైంది? మొత్తం ఇవన్నీ చేయక్కర్లేదు పనులు చెప్పారు కదా బిగ్ బాస్ చెప్పారు. ఏమని వెట్టి చాకరి నుంచి విముక్తి కలిగింది మీకు అని చెప్పారు. నిజం అంటే బట్టలు ఐరన్ ఇంకా బట్టలు వాషింగ్ ఇవన్నీ ఏమీ చేయక్కర్లేదు అనమాట. ఇప్పుడు డిమోన్ పవన్ కెప్టెనే కానీ పవన్ కెప్టెన్ అయ్యాడు కానీ ఏం చేస్తున్నాడు, ఏం చేయట్లేదు కదా. మొత్తం రీతు గారితో తిరుగుతుంది సరిపోతుంది. మొత్తం మీద ఉండనివ్వండి, కాసేపు ఎంజాయ్ చేస్తారు సరదాగా. అదే అండి మొత్తం మీద అలా జరుగుతుంది. ఇవాళ మరి నాగార్జున గారు వస్తారు, ఏం చెప్తారో, ఎవరికి వాయింపు ఉంటుందో, ఎవరికి మంచిగా ఎవరిని మెచ్చుకుంటారో చూడాలి. దాదాపుగా అయితే ఫస్ట్ నామినేషన్స్లో అయితే ఎవరికి ఉంటుంది, హరీష్ గారికి ఉంటుంది. తర్వాత ప్రియాకు కూడా కొంచెం ఉంటుంది. రీతుకి అయితే మామూలుగా ఉండదు అనుకుంటున్నాను. రీతుకి అయితే మామూలుగా ఉండదు. మొత్తం మీద బాగా కేకలు, విపరీతమైన కేకలు, ఓ మీద పడిపోతుంది. ఒరిజినల్గా ఉన్నప్పుడు ఎలా ఉండేది, ఫస్ట్లో అలా ఉండేది కాదు. ఇప్పుడు మొత్తం నిజ స్వరూపం మాస్క్ తీసేసింది అనమాట. రీతు మొత్తం బట్టబయలు అయిపోయింది. కానీ హరీష్ గారు మంచిగానే చేశారు. కానీ బిగ్ బాస్ ఏం చేశాడు, అందరికీ ఇచ్చాడు సంచాలకుగా చేయడానికి, మళ్ళీ టాయ్స్లు వేయడానికి. భరణి కూడా ఏమన్నాడంటే, భరణి కూడా ఏం మాట్లాడు, ఒంట్లో పోలేనట్టుంది భరణి గారికి, మాట్లాడట్లేదు. అంతలోపల భరణి గారు ఏమని చెప్పారంటే, మళ్ళీ ఏమన్నారమ్మా భరణి గారు, సుమన్ శెట్టి వచ్చి చెప్పాడు కదా భరణికి, ఏడుస్తున్నాడు ఇమాన్యుల్ అది ఇది అని చెప్పాడు. మొత్తం మీద ఇదండి జరిగింది. మాకైతే ఇలా అనిపించింది. పవన్ రీతు కాసేపు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సంజన గారిని ఏమంటారు మరి నాగార్జున గారు, సంజనాని ఏమంటారు మరి, రీతు రాముని ఏమన్నారు, ఇమాన్యుల్ని ఏమన్నారు అనుకుంటున్నాను. అక్కడ భరణిని ఎలిమినేట్ చేసేయడం బాగోలేదు, భరణిని ఎలిమినేట్ చేయడం బాగోలేదు. అదొక్కటే మాకు అలా అనిపించింది. సరేనండి, ఇదండి ఈరోజు నిన్నటి విశేషాలు. ఈరోజు ఏం జరుగుతుందో రేపు మాట్లాడుకుందాం. మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మా అమ్మగారు మంచి హుషారుగా ఉన్నారు, నాగార్జున గారు వస్తున్నారని. మొత్తం మీద నాగార్జున గారు వస్తారు. మా ఛానల్లో కుకింగ్ వీడియోస్ కూడా వస్తాయండి. మాది పసుపులేటి ఉమామేశ్వరి ఛానల్. మా ఛానల్ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం, బాయ్.